హలో అందరికీ వెల్కమ్ టు సిఎన్ఎస్ బిగ్ టీవీ ట్రావెల్ బ్లాగ్స్. మనం ఈరోజు ఈ వీడియోలో సిద్ధగురు శ్రీ రమణానంద స్వామి గారు నిర్మించిన రమణేశ్వరం చూద్దాం. సో రమణేశ్వరం టెంపుల్ ఎంట్రన్స్ ఇలా ఉంటుంది. ఇది ఎంట్రన్స్. ఫస్ట్ ఈ ఓపెన్ ఉన్న గేట్ ఎంట్రన్స్, కొంచెం క్లోజ్ ఉన్న గేటు ఎగ్జిట్. సో ఇప్పుడు ఈ రమణేశ్వరం టెంపుల్ గురించి గొప్పతనం కొంచెం తెలుసుకుందాం, దాని తర్వాత లోపలికి వెళ్దాం. ఈ రమణేశ్వరం టెంపుల్ అనేది 2012లో స్థాపించడం జరిగింది. ఎవరి చేత అంటే సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి వారిచే 2012లో ఈ రమణేశ్వరం అనేది స్థాపించడం జరిగింది. ఈ రమణేశ్వరంలో ముఖ్యంగా ఏంటి అని అంటే శివుడు, తర్వాత అమ్మవారు, తర్వాత షిరిడి సాయిబాబా, వీరిని ముఖ్యంగా చూపించడం జరిగింది మనకి. వీరి విగ్రహాలు, వీరి ఫోటోలు మాత్రమే ఎక్కువగా కనపడతాయి. వేరే ముక్కోటి దేవతలు కూడా చాలామంది విగ్రహాలు, వాళ్ళ గొప్పతనాలు అవి కూడా ఉంటాయి మనకి. బట్ ముఖ్యంగా ఏంటంటే ఈ ముగ్గురు దేవుళ్ళ ప్రాముఖ్యత ఎక్కువగా ఉంటుంది ఇక్కడ. దాని తర్వాత ఏంటంటే దీంట్లో ముఖ్యంగా బంగారు శివలింగం అనేది ఉంటుంది. ఈ బంగారు శివలింగం ఎత్తు సుమారుగా 3 అడుగులు ఉంటుంది. ఇది సుమారుగా 250 కేజీల బంగారంతో ఈ బంగారు శివలింగం అనేది నిర్మించడం జరిగింది. దాని తర్వాత ఈ బంగారు శివలింగానికి మనం వెళ్ళినప్పుడు మనం డైరెక్ట్గా అభిషేకం చేసుకోవచ్చు, అర్చన కూడా చేయించుకోవచ్చు. దాని తర్వాత ఇక్కడ ముఖ్యంగా ఈ బంగారు శివలింగంతో పాటుగా ఈ రమణేశ్వరంలో 1023 శ్రీచక్రాలు నిర్మించడం జరిగింది. దాంతో పాటుగా 12 జ్యోతిర్లింగాలు, 1000 శివలింగాల పైన ప్రతిష్ఠించడం జరిగింది. దాని తర్వాత ఆదిపరాశక్తి విగ్రహం, దాని తర్వాత శివపార్వతులది వివిధ రకాలైన అవతారాలు, తర్వాత షిరిడి సాయిబాబా వారి రకరకాల విగ్రహాలు, అలాగే సిద్ధయోగుల విగ్రహాలు చాలా స్థాపించడం జరిగింది. చాలా గొప్పగా ఉంటుంది. దీంతో పాటు ఏంటంటే మొక్కు శివలింగం అని చెప్పేసి ఒక 6 అడుగుల శివలింగం ఉంటుంది. 6 నుంచి 8 అడుగుల శివలింగం ఉంటుంది. ఈ మొక్కు శివలింగం దగ్గర ఏంటి అని అంటే ప్రాముఖ్యత, ఏదైనా ఆ శివలింగం చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి ఆ శివలింగాన్ని నువ్వు వాటేసుకొని 3 సార్లు నీ కోరికని చెప్పినట్టయితే నీ కోరిక నెరవేరుతుంది అన్నమాట. సో ఇలా ప్రాముఖ్యతలు చాలా ఉన్నాయి. సో మనం ఈ వీడియోలో మిగతావన్నీ చూద్దాం. ఇలా మనం లోపలికి ఎంటర్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్లో గ్రామ దేవతల టెంపుల్స్ ఉంటాయి. సో లెఫ్ట్ సైడ్ వచ్చేసి పోచమ్మ దేవాలయం అండ్ పోలేరమ్మ దేవాలయం ఉంటుంది. రైట్ సైడ్ వచ్చేసి మారెమ్మ దేవాలయం అండ్ శ్రీ ఎల్లమ్మ దేవాలయం ఉంటుంది. సో ఒకసారి అవి మనము దేవతల్ని దర్శించుకుందాం. ఇది వచ్చేసి పోచమ్మ మరియు పోలేరమ్మ దేవాలయం. మెట్లు ఎక్కి లోపలికి వెళ్దాం. గేటు మూసింది, చాలా ఎర్లీగా వచ్చాం కదా. మార్నింగ్ 7 నుండి ఈవినింగ్ 7 వరకు ఈ దేవస్థానం అనేది ఓపెన్లో ఉంటుంది. సో ఇంకా ఈ గ్రామ దేవతలు పోచమ్మ దేవాలయం మరి పోలేరమ్మ దేవాలయం గేట్ ఓపెన్ చేయలేదు. మనం దగ్గరికి వెళ్ళి అమ్మవార్లను చూపించే ప్రయత్నం చేద్దాం. రైట్. సో పోచమ్మ అండ్ పోలేరమ్మ గ్రామదేవతల విగ్రహాలు చాలా బాగున్నాయి. ఇక్కడ దర్శించుకుందాం. నెక్స్ట్ మనం
రైట్ సైడ్లో ఉన్న గ్రామ దేవతల్ని దర్శించుకుందాం. మారమ్మ, ఎల్లమ్మ తల్లి రైట్ సైడ్లో గ్రామ దేవతలు. సో వారిని కూడా దర్శించుకుందాం. క్లోజ్ చేస్తున్నారమ్మా, ఒక 2 minutes. అమ్మా ఈ రైట్ సైడ్లో ఎల్లమ్మ తల్లి అండ్ మారమ్మ తల్లి దేవాలయాలు ఉన్నాయి, గ్రామ దేవతలు ఉన్నారు. సో వారిని కూడా మనం దర్శించుకుందాం. లోపలికి వెళ్తున్నా. ఇక్కడ గుడి ఇంకా క్లోజ్ చేయలేదు. మనకు అదృష్టం, దేవతల్ని దగ్గర నుంచే చూసే అదృష్టం కలిగింది. గ్రామ దేవతల్ని దర్శించుకున్న తర్వాత లోపలికి వెళ్ళే దారి ఇది. సో లెఫ్ట్ రైట్ గ్రామ దేవతలు ఉన్నారు కదా, ఆ 2 గుళ్ళకు మధ్యలో మెయిన్ ఎంట్రన్స్, అంటే ఇంతకుముందు చూపించింది మెయిన్ గేట్. దాని తర్వాత గ్రామ దేవతలను దర్శించుకున్న తర్వాత ఈ దారి గుండా మనము లోపలికి వెళ్తామన్నమాట. సో లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళిన తర్వాత మనం కంటిన్యూ చేద్దాం. మనం లోపలికి ఎంటర్ కాగానే లెఫ్ట్ సైడ్లో గోశాల ఉంది. గోశాల చాలా పెద్దగా ఉంది. ఇప్పుడు ఆ లాస్ట్ మిడిల్లో ఒక షెల్టర్ లాగా కనపడుతుంది కదా, ఆ చెట్ల పక్కన, అది వచ్చేసి ఎంట్రీ అనమాట. అక్కడి నుంచే మనం టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. సో అక్కడి వరకు ఉంది, ఆ పైన వరకు కూడా గోశాల అనేది చాలా పెద్దగా ఉంది. ఈ గోశాల ఏంటి, చాలా ఆవులు ఉన్నాయి. నాకు తెలిసి 100 పైనే ఆవులు ఉంటాయి. సో ఇక్కడ గో సంరక్షణ కూడా జరుగుతుంది, గో సేవ కూడా జరుగుతుంది. సో స్వాగతం, సుస్వాగతం, ప్రేమ స్వాగతం రమణేశ్వర టెంపుల్కి. సో ఇదంతా గోశాలే, ఒకసారి మీరు చూసుకోవచ్చు. ఇదంతా గోశాల. ఇది వందల ఆవులు ఉన్నాయి, మంచిగా సంరక్షించుకుంటున్నారు. వాళ్ళకి వాటర్ తాగడానికి ఇక్కడ తొట్టిలాగా కట్టారు. అండ్ మనం ఏదైనా ఆహార సమర్పణ సేవ చేసుకోవాలనుకున్నా కూడా ఇక్కడికి వచ్చి, ఇక్కడ సపరేట్గా స్టేజ్ లాగా పెట్టారనమాట, షెల్టర్. సో ఇక్కడ నుంచి కూడా మనం గోసేవ చేసుకోవచ్చు. సో 100 ఆవులు ఉన్నాయి. చాలా మంచి పని గోసేవ అనేది, గో సంరక్షణ అనేది. సో మీకు దగ్గర నుండి చూపించే ప్రయత్నం చేస్తాను గోవులని. చూడండి ఆవులు, గోమాతలు ఎన్ని ఉన్నాయో. 100 పైనే ఉంటాయి, 100 ఆవులు ఉంటాయి. సో ఇక్కడ నీట్గా శుభ్రం చేస్తున్నారు ఇప్పుడు. ఇక్కడ గొప్పతనం ఏంటంటే, గోమాత గొప్పతనము, ఇక్కడ ఇన్ని ఆవులు ఉన్నా కూడా బ్యాడ్ స్మెల్ అనేది లేదండి. అదే గోమాత గొప్పతనం. అంటే పేడ అవన్నీ ఉంటుంది కదా కొంచెం, సో ఆ బ్యాడ్ స్మెల్ అనేది ఏం లేదు, ప్రశాంతంగా ఉంది. ఆ స్మెల్ని కూడా మనం భరించవచ్చు, నో ప్రాబ్లం. అంత ప్రశాంతంగా ఉంది. గొప్పతనం అదే, గోమాత యొక్క గొప్పతనం అదే. సో మనం నెక్స్ట్ వెళ్దాం. గోశాల ఫినిష్ అయిన తర్వాత ఇక్కడ ఇది ఉంటుంది మధ్యలో, ఇదే చెకింగ్ పాయింట్, ఎంట్రీ పాయింట్. ఇక్కడే పార్కింగ్ టికెట్, దర్శనం టికెట్, అన్ని టికెట్స్ ఇక్కడే తీసుకోవాలి. దర్శనం ఎంట్రన్స్ 100 రూపాయల ఎంట్రన్స్ ఉంటుంది. పార్కింగ్ టికెట్ డిపెండ్స్ ఆన్ యువర్ వెహికల్. సో ఇక్కడ నుంచి తీసుకున్న తర్వాతనే లోపలికి వెళ్తాం అనమాట మనం. సో లోపలికి వెళ్దాం.
మనం గోమాతలకి ఆహార సమర్పణ సేవ చేసుకోవాలనుకుంటే ఈ టికెట్ ఎంట్రన్స్ ఉంటుంది కదా, ఇది క్రాస్ కాగానే లెఫ్ట్లో ఉంటుంది. ఇక్కడ గడ్డి అండ్ తౌడు ఉంటాయి. సో ఇక్కడ మనం ఆహార సమర్పణ సేవ చేసుకోవచ్చు గోమాతలకు ఇక్కడి నుంచి తీసుకెళ్ళి. గోమాతలు గోశాల దాటిన తర్వాత మనకి ఇక్కడ గృహప్రదక్షిణశాల అని ఉంది. ఇక్కడ ఏంది అని అంటే, ఈ మండపంలో శివుడు విగ్రహం ఉంది, శివుని విగ్రహం ఉంది. ఈ విగ్రహం చుట్టూ ఏంటంటే గోవులు ప్రదక్షిణ చేస్తాయి. ఇది గో ప్రదక్షిణశాల అనమాట. గోవులు ప్రదక్షిణ చేస్తాయి ఇక్కడ. సో వాటి సేవని శివునికి సమర్పించుకుంటాయి ఇక్కడ. గోప్రదక్షిణశాల ముగించుకున్న తర్వాత అలానే ముందుకు సాగిపోతే కొంచెం ఇలా ఫర్లాంగ్ నడవాలి. అక్కడి నుంచి లెఫ్ట్కి నుంచి ఇంకా మెయిన్ గుడి ఎంట్రన్స్ ఉంటుంది. సో ఇలా వెళ్ళాలన్నమాట. ఆ రైట్ సైడ్లో వచ్చేసి బైక్ పార్కింగ్, బస్ పార్కింగ్ అవన్నీ ఉంటాయి. లెఫ్ట్ సైడ్లో కార్ పార్కింగ్ ఉంటాయి కొంచెం ముందుకు వెళ్తే. సో అక్కడ పార్కింగ్ చేసుకొని అలా అక్కడ ఎదురుగా మిక్సర్ కనపడుతుంది కదా, కాంక్రీట్ మిక్సర్, అక్కడి నుంచి లెఫ్ట్కి వెళ్ళిపోతాం. మనం లెఫ్ట్కి వెళ్ళిపోయి లోపలికి వెళ్తాం అనమాట. అక్కడి నుంచి కొంచెం షాపింగ్ అవన్నీ స్టార్ట్ అవుతాయి, చూపిస్తాను. కొంచెం ముందుకు వచ్చిన తర్వాత పార్కింగ్ లాట్ దగ్గర ఇక్కడ ఫుడ్ కోర్ట్ ఉంటుంది. సో ఇక్కడ ఫుడ్ కోర్ట్లో ప్రైవేట్ క్యాంటీన్ ఫెసిలిటీ ఉంది. అంటే టిఫిన్స్, చిన్నపిల్లల చిప్స్, ఐస్ క్రీమ్స్, వాట్ ఎవర్ మిల్క్, కాఫీ, టీ అన్నీ ఇక్కడ దొరుకుతాయి. సో ఇక్కడ చూశారు కదా, ఐ లవ్ రమణేశ్వరం, బాగుంది. అండ్ అక్కడి నుంచి పక్కనే ఆ దూరంలో కనపడుతుంది కదా, అది అన్నప్రసాదం ఏరియా అనమాట. అంటే ప్రతిరోజు ఇక్కడ నిత్యాన్నదానం జరుగుతుంది. మధ్యాహ్నం 1 గంట నుండి 3 వరకు నిత్యాన్నదానం జరుగుతుంది ఇక్కడ. ఇక్కడికి వచ్చిన భక్తులకి నిత్యాన్నదానం జరుగుతుంది. ఇక్కడ నిత్యాన్నదానం ద్వారా మనము భోజనాన్ని మధ్యాహ్నం సేకరించవచ్చు. అండ్ ఆ మిడిల్లో వచ్చేసి ప్లే ఏరియా ఉంది, పిల్లలు ఆడుకోవడానికి ప్లే ఏరియా ఉంది. అన్నదానం జరిగే ప్లేస్ నుంచి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత లెఫ్ట్కి తిరగాలి. లెఫ్ట్కి తిరిగిన తర్వాత ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత షాపులు ఉంటాయి, అవి చూపిస్తాను. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత రైట్కి వెళ్ళగానే మెయిన్ గుడి స్టార్ట్ అవుతుంది. సో మనం ముందుకు వెళ్దాం, దర్శనానికి వెళ్దాం. ఈ ఆర్చ్ నుంచి కొంచెం లోపలికి రాగానే లెఫ్ట్లో ధ్యాన మందిరం అని ఉంది. మెడిటేషన్ చేసుకోవచ్చు. ఎవరైనా ప్రశాంతంగా మెడిటేషన్ చేసుకోవాలి అనుకుంటే అక్కడ మెడిటేషన్ చేసుకోవచ్చు ఎంతసేపు అయినా. దాని తర్వాత ఇక్కడ షాపింగ్ కాంప్లెక్స్ ఉంది. ఇక్కడ వచ్చేసి రమణానంద మహర్షి వారి విరచిత గ్రంథములు, తర్వాత అభిషేకం కౌంటరు, ధుని ప్రాయశ్చిత కౌంటరు, యూరప్ శివలింగాల ప్రతిష్ట కౌంటరు, తర్వాత సోషల్ మీడియా కౌంటరు, రకరకాల ఎంక్వైరీ కౌంటర్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి ఏదైనా కావాలి అని అంటే వాటికి సంబంధించిన సెంటర్లోకి వెళ్ళి, షాప్లోకి వెళ్ళి మన డీటెయిల్స్ ఇచ్చేసి మనం ఏం పూజ చేసుకోవాలి ఏంటి అనేది ఇక్కడ ఎంక్వైరీ చేసుకోవచ్చు. దాని తర్వాత ఇక్కడ ఒకటి శారీస్ అండ్ డ్రెస్సెస్ షాప్ కూడా ఉంది, ఎవరికైనా నచ్చితే కొనుక్కోవచ్చు. సో దాని తర్వాత తోరణాలు, మాలలు, లాకెట్ షాప్ ఉంది ఇక్కడ. అక్కడి నుంచి కూడా మనం దేవుడి విగ్రహాలు, మొత్తం పాలరాతితో తయారు చేసిన విగ్రహాలు ఉంటాయి, అవి కొనుక్కోవచ్చు. తర్వాత చైన్స్, మాలలు, దేవుడికి సంబంధించినవి, తోరణాలు, ఇలా వివిధమైన లాకెట్స్ ఇలాంటివన్నీ ఇక్కడ దొరుకుతాయి మనకి. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఇది షాప్. సో దెన్ ఇలా కొంచెం రైట్కి టర్న్ అవుతే ఇక్కడ కనపడుతుంది దేవాలయం మెయిన్ 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 ఎంట్రన్స్ అన్నమాట. సో మనం లోపలికి వెళ్దాం, గుడి లోపలికి చూద్దాం ఎలా ఉంది ఏంటి అనేది. లోపల చూద్దాం. గుడి లోపల గేట్ లోపలికి వెళ్ళగానే లెఫ్ట్లో ప్రసాదాల కౌంటర్. సో లడ్డు, పులిహోర దొరుకుతుంది, కొనుక్కోవచ్చు ప్రసాదం. సో
2000 శివలింగాలు ఉంటాయండి ఇక్కడ. స్పెషాలిటీ అన్నమాట. 2000 శివలింగాలు, తర్వాత సాయిబాబా విగ్రహము, తర్వాత ముక్కోటి దేవతలు వెలువై ఉన్నారు. రమణేశ్వర ఆలయం అన్నమాట ఇది. సో రైట్లో మీకు ఇన్ఫర్మేషన్ కౌంటర్, ఆరాధన సేవల గురించి ఇక్కడ ఇన్ఫర్మేషన్ కౌంటర్ ఉంటుంది. ఇక్కడ ఏది కావాలన్నా కూడా మీరు ఇక్కడ ఇన్ఫర్మేషన్ తీసుకొని లోపలికి వెళ్ళచ్చు. సో ఈ లెఫ్ట్లో చూసుకుంటే మనకి ఈ లోపలికి వెళ్ళడానికన్నా ముందు లెఫ్ట్లో విగ్రహాలు ఉన్నాయి. దేవతల విగ్రహాలు ఉన్నాయి. చూద్దాం. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మహాకాల భైరవాయ నమః, మహాకాల భైరవ విగ్రహం ఉంది. సో తర్వాత భస్మ రుద్రాయ నమః, మహారుద్రాయ నమః, రుద్రుడు దేవుడు ఉన్నాడు. తర్వాత జగదాంబ దేవత కొలువై ఉన్నది. సో దాని ప్రక్కనే శివలింగం ఉంది. ఇక్కడ మనం అభిషేకం చేసుకునే వాళ్ళు లోపలికి వెళ్ళి అభిషేకం చేసుకోవచ్చు. తర్వాత పక్కనే అష్టవిధ లోహ శివలింగాలు ఉన్నాయి. అంటే అష్టలోహాలు, 8 రకాల లోహాలతో తయారు చేసిన శివలింగాలు ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే ఇక్కడ భక్తితో అభిషేకం చేస్తే వాళ్ళ అష్ట కష్టాలను తొలగించి అష్టైశ్వర్యములను, అష్టవిధ ఫలములను ప్రసాదించడం అన్నమాట. సో ఇక్కడ రాగి, సిల్వర్, ఇత్తడి, బంగారం, సీసం ఇలా 8 రకాల లోహాలతోని 8 రకాల శివలింగాలు ప్రతిష్ఠించారు ఇక్కడ మీరు అభిషేకం చేసుకుంటే మీ అష్ట కష్టాలను తొలగిస్తాడు అన్నమాట దేవుడు. దాని ప్రక్కనే మహారుద్ర సహిత భస్మలింగేశ్వర స్వామి ఉన్నాడు. చూశారు కదా విగ్రహం, శివలింగం మీద విగ్రహం చాలా మంచిగా ప్రతిష్ఠించడం జరిగింది. దాని పక్కనే ఆదిలక్ష్మి సహిత ధన శివలింగేశ్వరుడు, శివలింగము ప్లస్ ఆదిలక్ష్మి దేవతా విగ్రహం ఉంది. సో ఇక్కడ ఏంటి అంటే స్పెషల్, ఆదిలక్ష్మి సహిత ధన శివలింగేశ్వరుడు అంటే ఏంటంటే మీరు కొంచెం సేవ చేసుకున్నా కూడా కటాక్షాన్ని కురిపిస్తారనమాట. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే 100 నాణెములతో ఏదైనా కాయిన్స్, రూపాయి కావచ్చు, ఆటన కావచ్చు, 5 రూపీస్ కావచ్చు, ఏమైనా కావచ్చు, అభిషేకం చేసి 8 నాణెములను తీసుకొని మీ పూజా మందిరంలో ఉంచుకొని పూజ చేసుకుంటే మీకు ఐశ్వర్యాలు, ధనము, ఐశ్వర్యము, సిరి సంపదలు కలుగుతాయని చెప్తున్నారు ఇక్కడ. సో ఇక్కడ 100 నాణెములు, ఆ 100 నాణెములతోని అభిషేకం చేసుకొని దాంట్లో నుంచి 8 నాణెములు తీసుకొని వెళ్ళి ఆ నాణెలు మీ పూజా మందిరంలో పెట్టి పూజ చేసుకుంటే మీకు అష్టైశ్వర్యములు కలుగుతాయని చెప్తున్నారు. ఇటు నెక్స్ట్ వెళ్ళిపోతే రూమ్స్ అవన్నీ ఉన్నాయి అటనమాట. దాని పక్కనే చూశారు కదా, నేను చెప్పాను కదా, ఇక్కడ చూడండి ఒక 2000 పైన శివలింగాలు ఉంటాయన్నమాట. సో ఒక్కొక్క లింగానికి మన మంత్రాలు ఉంటాయి కదా, అలా మంత్రాల పేర్లు ఇక్కడ పెట్టబడింది. నాకైతే చాలా బాగా అనిపిస్తుందండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంట్రన్స్లోనే ఇక్కడ ఈ శివలింగ మూర్తులను చూస్తే నాకైతే చాలా బాగుంది. ఈ శివలింగాలకు డైరెక్ట్గా అభిషేకం జరిగేలాగా మధ్య మధ్యలో వాటర్, అవి ఏమంటారు, రింకిల్స్ లాగా పెట్టారనమాట. ఫౌంటైన్స్ ఉంటాయి కదా, పైపులు, అలా పెట్టారు. చాలా బాగుంది. సో ఈ శివలింగాల మధ్యలో మన సాయిబాబా వారు, జై సాయిరామ్. సో ఎక్కడ చూసినా శివలింగాలు, చాలా అంటే చాలా బాగుంది. సో ఇక్కడి నుంచి అసలు మన
రమణగిరి స్టార్ట్ అవుతుంది. సో లోపలికి వెళ్దాం. చూడండి, లోపలికి ఎంట్రీ కాగానే శివలింగాలు అండ్ శ్రీచక్రాలు కనపడుతుందా? దగ్గరికి వెళ్తాను, చూద్దాం. శివలింగాలు, శ్రీచక్రాలు. ఇలా దాని ప్రక్కనే ఇక్కడ ఏందనంటే, ఇక్కడ మాత్రము 88 శివలింగాలు, 49 శ్రీచక్రాలు ఉంటాయి ఇక్కడ మొత్తం ఈ ఏరియాలో. లోపలికి ఎంటర్ కాగానే 88 శివలింగాలు, 49 శ్రీచక్రాలు ఉంటాయి అన్నమాట. ఈ ప్లేస్లో అభిషేకాలు చేస్తున్నారు దేవుళ్ళని నియమనిష్టలతోటి. దాని తర్వాత కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ వచ్చి తొంభై 93 శివలింగాలు, 67 శ్రీచక్రాలు, మధ్యలో సాయినాథుడు. చూసారు కదా? అవునమ్మా. దాని పక్కనే 93 శివలింగాలు మరియు 66 శ్రీచక్రాలతో మరొక మండపం, మధ్యలో సాయినాథుడు. దాని పక్కనే రాగానే మళ్ళీ 93 శివలింగాలు మరియు 63 శ్రీచక్రాలతోటి ఇక్కడ కూడా ఒక మండపం. ప్రతి మండపానికి ఒక పేరు పెట్టారండి. ఈ మండపం పేరు వచ్చేసి కనకదుర్గ దర్బార్. ఇక్కడ మధ్యలో శివలింగాలతో పాటుగా సుబ్రహ్మణ్య స్వామి, తర్వాత సాయినాథుడు, జ్ఞానేశ్వరి దేవి, వెనక వాసుకి నాగేంద్ర స్వామి, ముందు నాగదేవతలు, అండ్ అక్కడ మానస కొంచెం దూరంలో, దగ్గరికి వెళ్దాం. మానసా దేవత. చాలా చాలా బాగా ఉంది. నెక్స్ట్ వచ్చేసి 5వ సన్నిధానం స్ఫటిక లింగేశ్వర్ దర్బార్. ఇక్కడ కూడా ఏంటంటే, ప్రతి దర్బార్కి ఏంటంటే అన్ని క్లియర్గా చూపించలేము మనం. ప్రతి దర్బార్కి ఏంటంటే ఏ డేట్ రోజు ఎన్ని శివలింగాల ప్రతిష్ట జరిగింది, ఇక్కడ ఏంటి స్పెషల్ ఈ దర్బార్లో. ఇది సన్నిధానం 5 స్ఫటిక లింగేశ్వర దర్బార్ అనమాట. ఇక్కడ వచ్చేసి 36 శివలింగాల ప్రతిష్ట 2016 నవంబర్ 7, తర్వాత 30 2017, తర్వాత 10 2018. 3 అడుగుల స్ఫటిక శివలింగం 2017 నవంబర్ 23. ప్రతిష్టాపనం 2021 నవంబర్ 27 శ్రీ షిరిడి సాయినాథ. ఇది వచ్చేసి స్ఫటిక లింగేశ్వర్. ఇక్కడ ఈ సన్నిధానంలో వచ్చేసి 77 శివలింగాలు మరియు 52 శ్రీచక్రాలు ఉన్నాయి అన్నమాట. దాంతోపాటుగా మధ్యలో స్ఫటికలింగం, 3 అడుగుల స్ఫటికలింగం, ఆ దేవుని కూడా ప్రతిష్ఠించారు. అక్కడ సాయినాథుడు కూడా ఉన్నారు మనకి. సో ఇది ఈ దర్బార్, 5వ దర్బార్. సో దూరంగా కనబడుతుంది కదా స్ఫటికలింగం. తర్వాత శివుడు, సాయినాథుడు. దాని తర్వాత మనం సన్నిధానం 6లోకి వెళ్దాం.
ఇక్కడ కూడా సహస్ర లింగాలు, మొత్తం 108 లింగాలు ఉన్నాయంట. 6 అడుగుల నాగేంద్రుడు 2018 నవంబర్ 23లో ప్రతిష్టాపించారు. సో ఇక్కడ 108 శివలింగాలు మరియు 69 శ్రీచక్రాలు ఉన్నాయి ఇక్కడ. సో మధ్యలో నాగేంద్ర స్వామి కనపడుతున్నాడు కదా, మధ్యలో నాగేంద్ర స్వామి. 108 శివలింగాలు, 69 శ్రీచక్రాలు. కానీ ఫస్ట్ టైం అండి నేను శ్రీచక్రాలు మరియు శివలింగాలు ఇన్ని ఎక్కువగా ఉన్న దేవాలయము, ఒక ప్రదేశం చూడడం అయితే ఫస్ట్ టైం. తర్వాత నెక్స్ట్ సన్నిధానంకి వెళ్దాం. ఇక్కడ 7వ సన్నిధానం సువర్ణ లింగేశ్వర దర్బార్. ఇక్కడ సువర్ణ లింగేశ్వర్ అంటే బంగారు శివలింగం లోపల ఉంటుంది, చూపిస్తాను. పక్కనే బంగారు శివలింగం అనమాట, చెప్పాను కదా దర్బార్ 7లో బంగారు శివలింగం. ఇది 3 అడుగుల బంగారు శివలింగం. ప్రతిష్ట 2017 విజయదశమి దసరా రోజు నాడు ప్రతిష్ట జరిగింది. ఈ బంగారు శివలింగానికి ఏంటంటే మీరే సొంతగా అభిషేకం చేసుకోవచ్చు. సపరేట్గా ఒక టికెట్ తీసుకొని సొంతంగా అభిషేకం చేసుకోవచ్చు. సో మీరే మీ గోత్రనామాలు చదువుకొని అభిషేకం చేసుకొని మీకు ఏమైనా కోరికలు ఉంటే కోరుకోవచ్చు. సో దగ్గరికి వెళ్దాం. ఇది 3 అడుగుల బంగారు శివలింగం. గేట్లు వేసి ఉన్నాయండి, సరిగా కనపడుతుందో కనపడట్లేదో. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. సో ఇలా బయటికి వెళ్ళాలి. సువర్ణలింగేశ్వర ఆలయం పక్కన మళ్ళీ 8వ సన్నిధానం. ఇక్కడ త్రయంబక సాయి సన్నిధానం. ఇక్కడ 100 శివలింగాలు, 81 శ్రీచక్రాలు ఉంటాయి. దాని పక్కనే రెస్ట్ తీసుకోవడానికి ఇలా షెల్టర్ ప్లస్ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ పెట్టారు. నెక్స్ట్ వచ్చేసి అగ్ని దర్బార్. ఈ అగ్ని దర్బార్లో ఏంటి అని అంటే 30 శివలింగాలు, 30 శ్రీచక్రాలు ఉన్నాయి. సో ఇక్కడ హోమం జరుగుతుండొచ్చు, అంతే, హోమమే. ధుని ప్రదక్షిణ. భూత ప్రేతాలతో బాధపడేవారు, దుష్ట యోగాలకు గురి అయిన వారు మరియు దుష్టపీడ నివారణ, నరఘోష నివారణ, దీర్ఘవ్యాధుల నివారణ, కర్మనాశనం కోసం. ఇక్కడ బంగారు శివలింగం దర్శనం అయిన తర్వాత దానికి ఎదురుగానే మనకి ఆదిపరాశక్తి సర్వదర్శనం ఉంటుంది. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళొచ్చు ఆదిపరాశక్తి దేవి దర్శనం కోసం. ఇదంతా దర్శనం దారి. అమ్మా సరేనమ్మా. సో ఇలా వెళ్దాం, ఆదిపరాశక్తి అమ్మవారి దర్శనం చేసుకుందాం. ఎదురుగా ఉంది కదా, ఆ లోపల ఉన్నారు. సో లోపలికి వెళ్దాం మనం. ఆదిపరాశక్తి దేవాలయంలోకి ఎంటర్ అయిన తర్వాత దేవాలయం అమ్మవారి దగ్గరికి వెళ్తుంటే లెఫ్ట్లో మరియు రైట్లో దేవదేవతల విగ్రహాలు ఉన్నాయన్నమాట. వారి శివపార్వతుల వారి వివిధ రకాల అవతారాలు, వాళ్ళ పేర్లు, తర్వాత ఇంకోటి దేవతల విగ్రహాలు చాలా ఉన్నాయి. బ్రహ్మదేవుడు, సరస్వతీ దేవత, తర్వాత విష్ణు మరియు లక్ష్మీదేవత, నటరాజస్వామి, శివగామి మహాదేవి, తర్వాత
కుబేరాయ నమః కుబేరస్వామి. కాశీ విశాలాక్షి దేవత. స్వాహో దైవ్యై నమః. అమ్మవారి రూపాలు. ఇలా ముందుకు వెళ్తే ఇక్కడ మనకి గణపతుల వారు కొలువై ఉన్నారు. అన్ని పాలరాతి విగ్రహాలే. దేవీ దేవతల రకరకాల అవతారాలు. చూడండి, ఇక్కడ గాయత్రీ దేవత, గాయత్రీదేవి, సదాశివుడు, సుబ్రహ్మణ్య స్వామి, కాత్యాయని దేవి, కాలరాత్రి దైవ్యై నమః. మహాగౌరి, సిద్ధిదాత్రి, భైరవీదేవి, కాలభైరవుడు. దాని తర్వాత మధ్యలో అమ్మవారు కొలువై ఉన్నారు. మొత్తం పాలరాతి విగ్రహం. అమ్మవారికి ఒక పక్క శివుడు, మరో పక్క సాయినాథుడు, ఆదిపరాశక్తి. దాని తర్వాత ఇక్కడ లెఫ్ట్లో అయిపోయింది కదా, రైట్లో వీరభద్రస్వామి, భద్రకాళీ దేవత, శైలపుత్రీ దేవత, బ్రహ్మచారిణి దైవ్యై నమః. చంద్రఘంటా దైవ్యై నమః. కూష్మాండ దేవ్యై నమః. స్కందమాత, దక్షిణామూర్తుల వారు, జ్ఞానప్రసూనాంబాదేవి, అర్ధనారీశ్వరుడు, మానసా దేవత, వాసుకి నాగేంద్ర, కాశీ విశ్వేశ్వరుడు, కాశీ అన్నపూర్ణాదేవి, మహాకాల భైరవుడు, కాళీదేవత, అక్షోభ్య భైరవ, తారాదేవత, త్రయంబక భైరవుడు,
భువనేశ్వరీ దేవి. కబంద భైరవ చిన్నమస్తాదేవి. ధూమవంత భైరవ ధూమవతీదేవి. ఏకవక్త భైరవ బగలాముఖిదేవి. మతంగ భైరవ మాతంగీదేవి. పంచవక్త భైరవాయ షోడశీ బాల త్రిపుర సుందరీదేవి. కాలభైరవ త్రిపుర భైరవిదేవి. శ్రీ కామేశ్వరీ భైరవ శ్రీ మహాత్రిపుర సుందరీదేవి. శ్రీ త్రిముఖ సదాశివ భైరవ శ్రీ శ్రీంకారీదేవి. చివరిగా అమ్మవారు. అండ్ ఇప్పుడు ఆదిపరాశక్తి టెంపుల్ ఈ విధంగా ఉందన్నమాట. సో ఇక్కడ ఆదిపరాశక్తి దేవత మరియు దేవీ దేవుల వివిధ రకాలైన వారి అవతారాలు. సో ఇలా ఆదిపరాశక్తి దర్శనం ముగించుకొని మనం మళ్ళీ ఇంతకుముందుకు చూసిన దుని దగ్గరికి వెళ్దాం. నెక్స్ట్ వచ్చినప్పుడు మనకి ఇక్కడ 9వ సన్నిధానంలో ఇది అగ్ని సన్నిధానం అనమాట. ఇక్కడ 30 శివలింగాలు మరియు 30 శ్రీచక్రాలు వరుసగా ఈ మధ్యలో ఉన్న దుని చుట్టూ ప్రతిష్ఠించారు. ఈ దుని యొక్క ప్రత్యేకత ఏంటంటే 100 సంవత్సరాలు సందర్భంగా, అంటే షిరిడీలో సాయిబాబా వారు దుని వెలిగించారు కదా, అది 100 సంవత్సరాలు జరిగిన సంవత్సరం దానికి గుర్తుగా అక్కడి నుంచే ఆ దుని నుంచే నిప్పు తీసుకొని వచ్చి ఇక్కడ దుని ప్రతిష్ఠించారు. సో ఇక్కడ ఏంటి అని అంటే సేమ్ అదే విధంగా షిరిడీలో దుని ద్వారా మనకు రోగాలు ప్రాణాలు ఎలా అయితే కాపాడుకున్నామో, సో అదే విధంగా ఇక్కడ కూడా అక్కడి నుంచి తెచ్చిన నిప్పు ద్వారానే ఇక్కడ దుని అనేది మొదలు పెట్టడం జరిగింది. కాబట్టి సో ఇక్కడ కూడా మీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా మీ ప్రాబ్లమ్ని ఇక్కడికి వచ్చి దర్శనం 3 ప్రదక్షిణాలు చేసుకుని దాంట్లో నవధాన్యాలు ఆ అగ్నిలో వేస్తే మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుందని ఇక్కడ నమ్మకం. సో నెక్స్ట్ వచ్చేసి లోపలికి వెళ్దాం. గుడి చుట్టూతా కూడా ప్రహరీ గోడ ఉంది కదా, ఆ ప్రహరీ గోడ మీద ఒక పిల్లర్లు ఉంటాయి కదా, ఆ పిల్లర్స్కి ప్రతి పిల్లర్ మీద శివలింగం ఉందండి గుడి చుట్టూతా కూడా. దాని తర్వాత గుడి చుట్టూతా దేవదేవతలు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు సరస్వతీదేవి అన్నపూర్ణాదేవి వినాయకుడు ఇలా ఇక్కడ ఇలా చూసారు కదా, ఎదురుగా ఉంది కదా, అట్లా గుడి చుట్టూతో శివలింగము ప్లస్ దేవుళ్ళు, శివలింగము దేవుళ్ళు. అంటే మీరు ఇక్కడికి వస్తే కనుక మరి మీరు ఒక ఏమంటారంటే ముక్కోటి దేవతల్ని మీరు దర్శించుకున్న విధంగానే ఉంటుంది. సో అంత మంచిగా ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది ప్రతి దేవతలని. అండ్ ఇక్కడ ఇంకొకటి కొత్తగా గుడి ఒకటి కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇక్కడ. అండ్ ముందుకు వెళ్దాం మనం.
సో ఇక్కడ కూడా చాలా అంటే చాలా ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ శ్రీచక్రం ప్రతిష్ఠించడం జరిగింది. ఇక్కడ శ్రీచక్ర దర్శనం కూడా చేసుకోవచ్చు. పైన శివుడు, అండ్ కొంచెం ముందరికి వెళ్దాం. ఇక్కడ వచ్చేసి ఇంకో దర్బార్ ఉంది మనకి. ఇక్కడ కూడా వచ్చేసి 4 అడుగుల మహారుద్రుడు, 4 అడుగుల గౌతమ బుద్ధుడు, 4 అడుగుల శ్రీ మహావీరు, ఋషి శివలింగాలు 16 ప్రతిష్ఠించడం జరిగింది ఇక్కడ. సో చూశారు కదా, వేదాగ్ని శివలింగాయ నమః, మధ్యలో గౌతమ బుద్ధుడు, తర్వాత మళ్ళీ శివలింగాలు, ఋషి శివలింగాలు, తర్వాత మహారుద్రుడు, తర్వాత బుద్ధుడు, శంకరీదేవి. ఈ చుట్టుపక్కల ఉన్న శివలింగాలు ఏంటంటే ఋషి శివలింగాలు అంటారంట. సో దాని తర్వాత గురునానక్ విగ్రహం కూడా ఉంది. యమ ఋషి శివలింగాయ నమః. సో ముందరికి వెళ్తే ఇక్కడ 4 అడుగుల శంకరీదేవి, గురునానక్ మనం ఇంతకుముందు చూపించాం కదా, అది ప్రస్తావన. దాని తర్వాత ఇక్కడ షిరిడీనాథుడు, తర్వాత స్వామి శ్రీ రామతీర్థ. ఇక్కడ శివలింగాలతో పాటు 11 ఋషి శివలింగాలతో పాటు షిరిడీనాథుడు మరియు స్వామి రామతీర్థ వారు. దాని తర్వాత ఇక్కడ 16 ఋషి శివలింగాలతో పాటు సైలానీ బాబా, కబీర్ దాసు, బాబా జాన్ యోగిని, తర్వాత షిరిడీ బాబా, తర్వాత వచ్చేది తాజుద్దీన్ బాబా. ఇది 12 జ్యోతిర్లింగాలు ఉంటాయి ఇక్కడ. సిద్ధ మహాయోగి శ్రీ ఉపాసని మహారాజ దర్బార్. ఇది ఇంకో దర్బార్ సన్నిధానం. మనం చూసిన వాళ్ళల్లో ఇదొక సన్నిధానం. ఇక్కడ వచ్చేసి 50 శివలింగాలు, 75 శ్రీచక్రాలు ఉంటాయి. దాంతో పాటుగా మనకి ఇక్కడ 16 అడుగుల ఉపాసని లింగేశ్వర్, ద్వాదశ జ్యోతిర్లింగాలు, 75 శ్రీచక్రాలు, 16 అడుగుల శివలింగం, లెఫ్ట్లో రైట్లో బాబావారు చూసుకోవచ్చు మనం. రమణానంద మహర్షి రైట్లో, సారీ. ఉపాసనీ బాబా, రమణానంద మహర్షి వారు కూడా కాదు, క్షమించాలి నన్ను, ఉపాసనీ బాబా వారు. అలాగే ఇక్కడ శ్రీచక్రాలు, కన్నుల పండుగగా ఉంది నాకైతే ఈరోజు. ఇక్కడ చూడండి 16 అడుగుల శివలింగం కూడా ఎంత అద్భుతంగా ఉందో. ఓం నమ శివాయ. ఇది వచ్చేసి జలలింగాల దర్బార్. సో లోపలికి వెళ్ళి చూద్దాం. ఇక్కడ వచ్చేసి మొత్తము సహస్రలింగాలు, శివలింగాలు 232 లింగాలు, 6 శ్రీచక్రాలు, 11 జలలింగాలు, ఇన్ని ఒకే దగ్గర ఉంటాయి. లోపలికి వెళ్దాం, మనం దర్శించుకుందాం జలలింగాలను. ఈ విధంగా లోపలికి వెళ్ళాలి. సో ఎంట్రన్స్లో నందీశ్వరుడు, స్టార్టింగ్లోనే నందీశ్వరుడు, ఎదురుగా మనకి పెద్దగా శివలింగం, దాని మీద శివుడి యొక్క మూర్తి,
లోపల సాయినాథుడు మరియు బుద్ధుడు, సదాశివుడు, మనం అనుకున్న లింగాలు చూడండి. చుట్టూరా పక్క పక్కనే చాలా శివలింగాలు ఉన్నాయి. సో ఇక్కడ ఈ చుట్టూ చూసినట్టయితే ఒక్కొక్క లింగం ఒక్కొక్క కలర్లో ఉంది. సో వాటి ప్రత్యేకతలు కూడా ఇక్కడ అగ్నిలింగేశ్వరుడు 6 అడుగులు ఉంటాడు. అమ్మవారు మధ్యలో, అమ్మవారు ఆ అమ్మవారికి ఇరుప్రక్కలుగా శ్రీచక్రాలు. సో ఈ ఈ ఈ ప్లేస్ ఏంటంటే మెయిన్గా శివుడు మరియు సాయిబాబా, అమ్మవారు. శ్రీచక్రం అంటే అమ్మవారు. ఎక్కువగా శ్రీచక్రము శివుడు, సాయిబాబా వాళ్ళతో పాటుగా మిగతా దేవీ దేవతలను కూడా ఇక్కడ ప్రతిష్ఠించారు. సో మెయిన్గా ఇంపార్టెన్స్ ఏంటంటే శివుడికి, బాబావారికి, అమ్మవారికి శ్రీచక్రాలు కూడా, ఇన్ని శ్రీచక్రాలు చూడడం కూడా మనం ఎంతో అదృష్టం చేసుకొని ఉండాలి. ఈ కార్నర్లో వచ్చేసి పృథ్వీలింగేశ్వర ఆయన పృథ్వీలింగేశ్వరుడు. ఈ శివలింగం కూడా ఒక 6 అడుగుల పైనే ఉంటుంది. సో ఈ జలలింగాల చుట్టూ మనం ప్రదక్షిణ చేసుకుంటూ, సో మధ్యలో బాబావారికి ఇరుప్రక్కల కూడా శ్రీచక్రాలు. జై సాయిరాం. సో ఇక్కడ వాయులింగం ముందు. ప్రతి లింగానికి ఒక మంత్రం. శివలింగం అవి కూడా చూడండి, స్టోన్స్ ఏవైతే ఉన్నాయో ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్లో ఉన్నాయి. ప్రతి శివలింగానికి ఒక మంత్రం ఉంది. ఆ మంత్రం జపించుకోవచ్చు. సో అన్ని నామాలు ఉంటాయి, అన్ని జపాలు ఉంటాయి అన్నమాట. సో ఇంకొంచెం ముందుకెళ్తే ఇక్కడ వచ్చేసి ఓం నమః శివాయ. ఈ కార్నర్లో వచ్చేసి జలలింగేశ్వరాయ నమః. సో ఇది జలలింగాలు మరియు 200 పైగా శివలింగాలు, శ్రీచక్రాలు ఉన్న ఏరియా. సో నెక్స్ట్ ఇంకో దర్బార్కి వెళ్దాం మనం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ శ్రీచక్ర మహా ఆలయం. ఇక్కడ వచ్చేసి 9 అడుగుల పంచలోహ శ్రీచక్రం, 22 శివలింగాలు, 258 శ్రీచక్రాలు ఉంటాయి ఇక్కడ. సో ఇక్కడ శివలింగాలు 22 ఉన్నాయి. శ్రీచక్రాలు అనేది 250 పైనే ఉన్నాయి. సో మనం కొంచెం లోపలికి వెళ్ళేసి పంచలోహ శ్రీచక్రం దర్శనము, ఇంకా శివలింగాల దర్శనము, శ్రీచక్రాల దర్శనం చేసుకుందాం. సో ఇదే ఎంట్రన్స్, బట్ ఇప్పుడు కొంచెం గేట్ క్లోజ్ ఉంది. ఇక్కడి నుంచి చూద్దాం మనం. చూడండి, ఇది ఎదురుగా కనపడుతుందే పంచలోహ శ్రీచక్రము. దాని చుట్టూరా శివలింగాలు మరియు శ్రీచక్రాలు ఉన్నాయి.
జై మాతాజీ. ఇది వచ్చేసి ఈ లోపల రమణగిరి లోపల తిరగలేని వారికి, నడుచుకుంటూ తిరగలేని వారికి దాంట్లో తిరగవచ్చు అనమాట. ఈ సన్నిధానం వచ్చేసి పార్వతీ పరమేశ్వరుల సన్నిధానం. ఇక్కడ కూడా లెఫ్ట్లో బాబావారి విగ్రహం ఉంది. సో ఇక్కడ ఈ పార్వతీ పరమేశ్వరుల సన్నిధానంలో వచ్చేసి 105 శివలింగాలు, 72 శ్రీచక్రాలు ఉంటాయి. సో మనం ఇక్కడ పార్వతీ పరమేశ్వరుల వారిని దర్శనం చేసుకోవచ్చు. మీరు ఎదురుగా చూస్తున్నది ఏంటంటే 23 అడుగుల రమణ సాయి లింగేశ్వర్, 23 అడుగుల శివలింగం. దాని ముందు మహేశ్వరుడు, మహాత్రిపుర సుందరి దేవి, మధ్యలో బాబావారు. అక్కడ కూడా శివలింగాలు 10 ఉన్నాయి చుట్టూ. సో ఇది ఇలా చూసుకోవచ్చు. సో దాని తర్వాత దాని పక్కనే ఇది మ్యాక్సిమం మనం అయిపోవచ్చింది. ఇంకో ప్రత్యేకతలు కూడా ఉన్నాయి ఇక్కడ, చెప్తాను. దాని పక్కనే వచ్చేసి ఇప్పుడు మనం 23 అడుగుల శివలింగం చూసాం కదా, దాని పక్కనే వచ్చేసి మనకు 7 అడుగుల ఎత్తులో ఉన్న పంచలోక మహారుద్ర విగ్రహం అన్నమాట. ఇక్కడ కూడా 12 శివలింగాలు, 72 శ్రీచక్రాలు ఉన్నాయి. ఈ పంచలోహ మహారుద్రుడు విగ్రహం, శ్రీచక్రాలు మరియు శివలింగాలు. మహారుద్రాయ నమః. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటి అని అంటే, ఇక్కడ 6 అడుగుల శివలింగం ఉంటుంది. ఈ 6 అడుగుల శివలింగం దగ్గర మీరు 3 ప్రదక్షిణలు చేసి ఆ శివలింగాన్ని అయితే మీరు ఇలా వాటేసుకొని మీ కోరికని 3 సార్లు, ఏదైనా సరే, ఉద్యోగం కావచ్చు, వాటెవర్, పెళ్ళి కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, మీ కోరికని 3 సార్లు శివుడికి చెప్పుకొని దాని తర్వాత కోరిక తీరిన తర్వాత మీకు ఏదైనా సమర్పించుకుంటానని చెప్పేసి కోరుకోవచ్చు అనమాట. నేను చెప్పిన ఆ శివలింగం ఇదే. అందరు కోరుకుంటున్నారు చూడండి. సో నేను కూడా ప్రదక్షిణ చేసి కోరిక కోరుకొని వస్తాను. చెప్పినా కదా, మొక్కుకోవాలి. 3 ప్రదక్షిణాలు చేసి శివలింగాన్ని వాటేసుకొని మీ కోరికని 3 సార్లు చెప్పి, కోరిక నెరవేరితే మీరు ఏం సమర్పించుకుంటారో చెప్పాలి. సో నేను కోరిక కోరుకొని వచ్చాను. సరే, ఏం కోరిక కోరుకున్నానో కామెంట్ చేయండి, చూద్దాం. గెస్ చేద్దాం ఎవరు నా కోరికను చెప్పగలుగుతారో చూద్దాం. అండ్ దెన్ తర్వాత ఇక్కడికి వచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి కామేశ్వర శ్రీచక్ర ఆలయం ఉంటుంది ఇక్కడ పక్కనే. ఇప్పుడు మనం చూసిన శివలింగం పక్కనే ఇక్కడ వచ్చేసి 8 శివలింగాలు, 43 శ్రీచక్రాలు ఉంటాయి. సో దగ్గర నుంచి చూసుకోవచ్చు మీరు. విగ్రహాలు కామేశ్వర పంచలోహాలు. దాని తర్వాత నెక్స్ట్ కొంచెం ముందరికి వెళ్దాం. మనం ఇప్పుడు కామేశ్వర వారి దర్శనం చేసుకుని వచ్చాం కదా, ఆ గుడి వెనక సైడే ఇక్కడ ఉంది. ఇలా వచ్చేసిన తర్వాత ఇక్కడ స్వామి బ్రహ్మానంద వారి విగ్రహము, తర్వాత పరమ శివానంద శివుడి విగ్రహము, దాని తర్వాత స్వామి వివేకానందుడు, తర్వాత పరాశక్తి మాత, తోతాపూరి వారు మధ్యలో. ఈయన అందరికీ తెలుసు కదా, రామకృష్ణ పరహంస వారు. శారదామాత, కొంచెం ముందరికి వెళ్తే శివపార్వతుల వారివి వివిధ రకాలైన అవతారములు.
దీని బ్యాక్ సైడ్ కూడా కొన్ని విగ్రహాలు ఉన్నాయి, చూద్దాం మనం అవి. బ్యాక్ సైడ్ వచ్చేసి స్వామి నిరంజనానంద గురవే నమః. శ్రీ స్వామి నిరంజనానందుడు. పక్కనే శివానంద స్వామి చూసుకోవచ్చు మనం. దాని పక్కనే ప్రేమానంద స్వామి. సో ఇదంతా అయిపోయిన తర్వాత ఈ దారి గుండా వెళ్ళి రైట్కి తిరిగితే ఆ చివరిలో ఎండ్ పాయింట్ ఉంటుంది. అక్కడ ఇంకొన్ని శివలింగాలు, విగ్రహాలు అవన్నీ ఉంటాయి. సో అవి కూడా చూద్దాం మనం. సో ఇది ఎండ్ పాయింట్. ఎండ్ పాయింట్ వచ్చేసరికి ఇక్కడ శివలింగాలతో పాటుగా సాయిబాబా వారి విగ్రహం, ఆంజనేయ స్వామి, నరసింహస్వామి, వాసవి కన్యకా పరమేశ్వరి దేవి, విజయదుర్గాదేవి, శివలింగం, తర్వాత వరమహాలక్ష్మీదేవి, వెంకటేశ్వర స్వామి, గణపతుల వారు. సో ఇది మన రమణగిరి గుడి ప్రత్యేకతలు. నేను లాస్ట్లో చెప్పొచ్చేది ఏంటంటే, నాకు చాలా బాగా నచ్చింది ఏంటంటే, గుడి మొత్తంలో ముక్కోటి దేవతలు, శివుడు, అమ్మవారు, సాయిబాబా, వీటితో పాటుగా ఏంటంటే ముక్కోటి దేవతలతో పాటుగా మహాపురుషుల్ని, పుణ్యపురుషుల్ని, ఋషుల్ని, సిద్ధయోగుల్ని, వారిని కూడా ప్రతిష్ఠించారు. నాకు ఇది చాలా బాగా నచ్చింది. సో నాకైతే ఇవాళ చాలా ఆనందంగా ఉంది, హ్యాపీగా ఉంది. అందరి దేవతలను ఒక దగ్గరనే దర్శించుకున్నందుకు. సో మీకు కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్.